ఇరాన్ అమెరికా వివాదం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ఇజ్రాయెల్ అమెరికా వివాదంగా మారబోతోందా? ఇరాన్ విషయంలో ట్రంప్ చేస్తున్న తాత్సారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఆగ్రహం తెప్పిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ ఇరాన్తో బలవంతంగా రాజీకి ఇటు ఖతార్ను అటు పాకిస్తాన్లు రంగంలోకి దించి రాయబారాలు చేయించడం నెతన్యాహుకు మింగుడు పడ్డం లేదు, అవమానంగా భావిస్తున్నాడు. ఇటీవల ఇరువురి మధ్య గంట సేపు జరిగిన ఫోన్ సంభాషణలో నెతన్యాహుకు ట్రంప్కు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఇక నెతన్యాహు మాత్రం వెంటనే ఇరాన్పై దాడులు మొదలు పెట్టాలని, లేదంటే తాము బలహీనపడిపోతామని ట్రంప్ను హెచ్చరించాడు. ట్రంప్ మాత్రం కాస్త మెతక ధోరణి అవలంబిస్తుంటే నెతన్యాహు మాత్రం కాస్త దూకుడుగా ముందుకు పోవాలని చూస్తున్నాడు. ఇక నెతన్యాహు కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాడు. ఇరాన్పై యుద్ధం ఆపేస్తే తన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. ఇక ఇరువురు నాయకుల మధ్య టెలిఫోన్ సంభాషణల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా వివాదం కాస్త అటూ ఇటూ తిరిగి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. ఇరువురి మధ్య ఇటీవలే సుమారు గంటసేపు ఫోన్లో తీవ్ర వాగ్వాదం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇరువురి మధ్య గ్యాప్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ భయం ఏమిటంటే టెహరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని, ట్రంప్ వారికి అనవసరంగా సమయం ఇస్తున్నాడని భావిస్తోంది. కాగా బెంజమిన్ నెతన్యాహు మాత్రం వెంటనే ఇరాన్పై దాడులు మొదలు పెడతామని, అంటే ట్రంప్ మేనమేషాలు లెక్కబెట్టడం నెతన్యాహుకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు పడచూపాయి. కాగా గత మంగళవారం నాడు ఇరువురు నాయకులు ఫోన్లో సుమారు గంటపైనే ఇరాన్ అంశం గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఇజ్రాయెల్ నాయకులు మాత్రం ట్రంప్ దాడులకు వెనకంజ వేయడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో యుద్ధం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఈ యుద్ధంలో సుమారు 42 యుద్ధ విమానాలు కోల్పోయాడు. సుమారు $29 బిలియన్ వరకు నష్టపోయాడని అమెరికా మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. రెండోసారి దాడికి ఆయన ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నాడు. ఇరాన్పై దాడికి కొత్త వ్యూహం రచిస్తున్నాడు. ఆపరేషన్ సెర్జ్ హమార్ పేరుతో దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా CNN యాక్సియో సమాచారం ప్రకారం నెతన్యాహు మాత్రం ట్రంప్ను వెంటనే ఇరాన్పై దాడులు చేయాల్సిందేనని ఒత్తిడి పెంచాడు. మిలిటరీ యాక్షన్కు జాప్యం చేస్తే టెహరాన్ మరింత బలపడుతుందని, ఆయుధాలను సమకూర్చుకుంటుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి ట్రంప్ వ్యతిరేకిస్తూ వద్దు తక్షణమే దాడులు వద్దు, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకుందాం, ఇరాన్కు మరికొన్ని రోజులు గడువు ఇచ్చి చూద్దాం, లేదంటే రెండో రౌండ్ దాడులు ప్రారంభిద్దామని నచ్చచెప్పారట. కాగా ట్రంప్ నెతన్యాహు ఇద్దరి పేర్లకు మిత్రులే, కానీ ఏదైనా అంశంపై ఇరువురు ఏకీభవించరట. ఇక అమెరికా ఇజ్రాయెల్ రాజకీయ సంబంధాల విషయానికొస్తే ఇప్పటివరకు మంచి సంబంధాలే ఉన్నాయి. ట్రంప్ మొదటి టర్మ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను వాషింగ్టన్ గుర్తించింది. జెరూసలేంలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. అలాగే అబ్రహాం అకార్డ్స్ ద్వారా గోలన్ హైట్స్పై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం ఉందని ప్రకటించింది. దీనికి తగ్గట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా ట్రంప్ను ఉద్దేశించి ఇజ్రాయెల్ బెస్ట్ ఫ్రెండ్ అని పలుమార్లు వైట్ హౌస్లో కితాబిచ్చారు. కాగా ఇజ్రాయెల్కు ఇరుగు పొరుగు అన్ని ముస్లిం దేశాలే. తరచూ వారితో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. వారిపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది. సంక్షోభ సమయంలో ట్రంప్ బహిరంగంగా ఇజ్రాయెల్ను వెనకేసుకు వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఇరువురి మధ్య తెరవెనుక అభిప్రాయ భేదాలు పొడసూపుతున్నాయి. ఇరాన్ విషయంలో మిలిటరీ యాక్షన్ టైమింగ్పై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు మరింత పెరిగాయి. అయితే ఇరాన్ విషయంలో ఇరువురి నాయకుల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఇక ట్రంప్ చర్చల ద్వారా లేదా బహిరంగంగా ఉత్తిత్తి బెదిరింపులకు పాల్పడుతూ చర్చలకు రప్పించాలని చూస్తున్నాడు. ఇక ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ లొంగటం లేదు. ఇక నెతన్యాహు విషయానికొస్తే వెంటనే టెహ్రాన్పై మరోమారు వైమానిక దాడులు చేద్దామని, ఇరాన్ న్యూక్లియర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేద్దామని పట్టుబడుతున్నాడు. అయితే ఇరువురి మధ్య గతంలో కాల్పుల ఒప్పందం గురించి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. కాగా ట్రంప్ కాస్త మెతక ధోరణితో వ్యవహరించడం ఇజ్రాయెల్కు నచ్చటం లేదు. ఇక వాషింగ్టన్ టెహ్రాన్తో రాజీకి దిగివచ్చే అవకాశాలున్నాయని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇరువురు నాయకులు పైకి అత్యంత సన్నిహిత మిత్రులుగా మీడియా ముందు ఫోటోలకు పోజులిచ్చినా
ఇరువురి మధ్య లోలోన ఒకరంటే ఒకరికి పడటం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని లేపేశాయి. అటు తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగారు. ఇక ఈ యుద్ధంలో ట్రంప్ భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కారణంగా కాస్త మెత్తబడ్డాడు. వెంటనే పాకిస్తాన్ను రంగంలోకి దించాడు. అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ టెహ్రాన్లో వాలిపోయి ఇరాన్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపి తాత్కాలిక కాల్పుల ఒప్పందానికి అంగీకరింపజేసింది. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. ఇక ట్రంప్ కాస్త మెతక ధోరణి అవలంబిస్తూ చర్చలకు రావాలని పరోక్షంగా ఆహ్వానించడం ఇజ్రాయెల్కు నచ్చడం లేదు. ట్రంప్ వ్యవహారం నెతన్యాహు మింగుడు పడటం లేదు. ఇరాన్కు ట్రంప్ దాసోహం పలుకుతున్నాడని మండిపడుతోంది. అయితే గత ఆదివారం నాడు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడుతూ ఈ వారంలోనే కొత్తగా దాడులు చేస్తానని హామీ ఇచ్చాడు. నెతన్యాహు మాట ఇచ్చిన 24 గంటల గడవకు ముందే ట్రంప్ మాట మార్చాడు. గల్ఫ్ మిత్ర దేశాలు యుఏఈ, ఖతర్, సౌదీ అరేబియాలు తనతో సంప్రదింపులు జరిపి తాము మధ్యవర్తిత్వం నేర్పుతామని కాస్త గడువు ఇవ్వాలని తనను కోరినట్లు ట్రంప్ నెతన్యాహు చెప్పారు. ఇక ట్రంప్ ఈ మాట చెప్పగానే నెతన్యాహుతో పాటు ఆయన సీనియర్ మిలిటరీ అధికారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. టెహ్రాన్ మిమ్మల్ని మోసం చేస్తోంది, దౌత్యం ముసుగులో వీలైనంత కాలయాపన చేసుకుని తన మిలిటరీని, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా యాక్సియో సమాచారం ప్రకారం ట్రంప్ ఈ మాట చెప్పగానే నెతన్యాహు ఆగ్రహంతో ట్రంప్పై చిందులు వేశాడని వెల్లడించింది. ట్రంప్ వ్యవహారంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన యుద్ధంలో ట్రంప్ తమను పదే పదే నిరాశపరిచాడని, ట్రంప్ వాలకం చూస్తే తిన్నగా జారుకునేటట్లు కనిపిస్తోందని ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ముందుగా ఇరాన్ అంతు చూస్తాం, బలప్రయోగం చేస్తామంటూ ప్రగల్భాలు పలికి చివరి క్షణాలు సంప్రదింపుల ద్వారా పరిష్కారం కనుగొందామంటూ ప్లేటు ఫిరాయించడం నెతన్యాహుకు మింగుడుపడటం లేదు. కాగా బుధవారం నాడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ నెతన్యాహు తన మాట జవదాటడని చెప్పారు. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం వెంటనే ఇరాన్పై మిలిటరీ యాక్షన్కు దిగాలని పట్టుబడుతోంది. ఇక ట్రంప్ విషయానికొస్తే రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాడు. కాగా ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఇక మేము ఇరాన్ను ఫినిష్ చేయటమే, లేదా వారు టేబుల్ వద్దకు వచ్చి డాక్యుమెంట్పై సంతకం పెడతారా వేచి చూద్దామన్నారు. ఇక ట్రంప్ మాత్రం ఇరాన్తో రాజీకి దిగాలని ఆలోచిస్తున్నాడు. పాకిస్తాన్, ఖతర్ను ముందుంచి ఇరాన్ను దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. 30 రోజులు గడువిచ్చి న్యూక్లియర్ ప్రోగ్రాంకు ముగింపు పలికితే బదులుగా ఇరాన్పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని, విదేశీ బ్యాంకులో స్తంభింపజేసిన ఇరాన్ డబ్బును తిరిగి ఇప్పిస్తామని, అయితే దీనికి బదులుగా హర్ముజ్ జలసంధిని తెరవాలనేది ట్రంప్ డిమాండ్గా తెలుస్తోందని యాక్సియో తెలిపింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, తుర్కీ, ఈజిప్ట్లు ఇరాన్తో రాయబారాలు నెరుపుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం తమ 14 డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామని షరతు విధించింది. ఇక ఇరాన్ డిమాండ్ల విషయానికొస్తే ఇరాన్ షిప్పింగ్లపై దాడులు చేయరాదు, స్తంభించిన ఇరానియన్ ఆస్తులను విడుదల చేయడంతో పాటు ఆంక్షలు ఎత్తివేయటం, ప్రాంతీయ సెక్యూరిటీకి గ్యారంటీ ఇవ్వాలని, అలాగే ఇజ్రాయెల్, లెబనాన్పై మిలిటరీ ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే గతంలో ఈ 14 డిమాండ్లను ట్రంప్ తోసిపుచ్చాడు. మరి ఈసారి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.